దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఈ సమయంలో దేవుని యొక్క లేఖన భాగాల నుంచి ప్రాముఖ్యమైనటువంటి వర్తమానాన్ని ఈరోజు మనము నేర్చుకుందాము. సర్వమానవాళికి క్రైస్తవ్యము ద్వారా దేవుడు ఇస్తూ ఉన్నటువంటి విశ్వ సందేశం, సర్వమానవాళికి క్రైస్తవ్యము ద్వారా దేవుడు ఇస్తూ ఉన్నటువంటి విశ్వ సందేశం ఏమిటి అనేటటువంటి అంశాన్ని మనము ఈరోజు పరిశీలన చేద్దాము. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, క్రైస్తవులుగా మనం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వమానవాళికి సువార్తను ప్రకటించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. చాలామంది అనుకుంటూ ఉంటారు, వీళ్ళు ఎందుకు ఈ రకంగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. చాలామంది అనుకుంటారు, వారు దేవుణ్ణి నమ్ముకున్నారు కదా, వారి వరకు ప్రార్థించుకోవచ్చు కదా, కానీ అందరికీ సువార్తను ఎందుకు చెప్తున్నారు అనేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ నా దేవుని మాటలు వింటూ ఉన్నటువంటి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, మీరు ఎవరైనప్పటికీ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. దయచేసి జాగ్రత్తగా ఈ విషయాలను గమనించండి. ఈ యొక్క మాటలను జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకొనండి. ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి క్రైస్తవ్యం ఎందుకు సువార్త చెప్తున్నారు, ఎందుకు వారి సొంత ధనాన్ని వెచ్చించి కూడా ఎందుకు సువార్త చెప్తున్నారు అంటే కొన్ని విషయాలను మీ ముందు తీసుకొని రాదల్చాను. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, క్రైస్తవులు సువార్తను ఎందుకు చెప్తున్నారు అంటే, మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుడు ఎవరైతే చెప్పబడ్డారో ఆయన నిజమైనటువంటి దేవుడని ప్రకటించడం క్రైస్తవుల యొక్క ఉద్దేశం. ఎందుకు అంటే వేరే ఎవరిని కించపరచడం లేదు, కానీ ఎవరి విశ్వాసాలు వారికి ఉంటాయి. కానీ క్రైస్తవులు వారి దేవుడినే, వారు నమ్మినటువంటి దేవుణ్ణే మేము ఎందుకు నిజమైనటువంటి దేవుడు అని చెప్పాలి అనుకుంటున్నాము అంటే, దేవుడు తాను చేసినటువంటి సృష్టి అంతటిలో కూడా ఆయన యొక్క గుర్తులు ఉంచడం జరిగింది. ఆయన నిజమైనటువంటి దేవుడు అని చెప్పడానికి కొన్ని గుర్తులు దేవుడు ఉంచారు. మొట్టమొదటిగా చూసినట్లయితే, దేవుడు సృష్టిని చేసినప్పుడు ఈ సృష్టిలో 6వ దినమున మానవుని తయారు చేసినప్పుడు, నరుని తయారు చేసేటటువంటి సమయంలో ఏ మొక్కల వలెనో, ఏ జంతువుల వలెనో, లేదా ఏ ప్రాకేటటువంటి పురుగుల వలెనో మనిషిని తయారు చేయలేదు. కానీ దేవుడు ఏ స్వరూపములోనైతే ఉన్నారో అదే స్వరూపంలో మనిషిని తయారు చేశారు. దేవుడు ఏ రీతిగా అయితే ఆకారములో ఉన్నారో అదే ఆకారములో మనిషిని తయారు చేశారు. కాబట్టి దేవుని స్వరూపములో సృజించబడ్డాము అని చెప్పడానికి కారణం ఏంటి అంటే, దేవుడు ఏ ఆకారములోనైతే ఉన్నారో, దేవుడు ఏ స్వరూపములోనైతే ఉన్నారో ఆ స్వరూపములో మనుషులమందరము కూడా తయారు చేయబడ్డాం. ప్రపంచములో ఉన్న ఏ దేశము వారైనా, ఏ జాతి వారైనా, ఏ భాష మాట్లాడేవారైనా దేవుని స్వరూపములో చేయబడ్డాము. కాబట్టి ప్రపంచ మానవాళ్ళందరికీ ఆయనే దేవుడు అని చెప్పడం ఒక రుజువు. రెండవదిగా చూసినట్లయితే, బైబిల్లో ఉన్నటువంటి దేవుడే నిజమైన దేవుడు అని ఎందుకు క్రైస్తవులు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు అంటే,
వేరెవరిని కించపరచాలనేటటువంటి ఉద్దేశంతో సువార్త ప్రకటించడం లేదు. కానీ ఏ దేవుడైతే నిజమైనటువంటి దేవుడు మనల్ని తయారు చేశారో, మనము ఆయన స్వరూపంలోనే కాదు, ఆయన పోలికలో కూడా ఉన్నాం. దేవునిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ముగ్గురుగా ఉండి ఒక్క దేవుడుగా ఆయన ఎలా ఉన్నారో, అలాగే మనిషిలో దేవుడు తన పోలికను ఉంచారు. ఏమిటి ఆ పోలిక అంటే, ప్రాణ, ఆత్మ, శరీరాలుగా ముగ్గురుగా ఉన్నాము, కానీ ఒక్క మనిషిలోనే ప్రాణాత్మ శరీరాలు ఉన్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని నుంచి మనిషికి సంక్రమించినటువంటి రెండవ పోలిక ఏంటిది అంటే, మొట్టమొదట దేవుని స్వరూపములో ఉన్నాము. రెండవదిగా చూసినట్లయితే మనిషి దేవుని పోలికలో ఉన్నాడు. ఈ రెండు విషయాలు కూడా నిజమైనటువంటి దేవుడు ఆయనే. నిజమైనటువంటి దేవుడు యేసుక్రీస్తే, నిజమైనటువంటి దేవుడు యెహోవాయే అని చెప్పి నిరూపించబడుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే, దేవుడు పరిశుద్ధ గ్రంథములో మనిషిని తయారు చేసినప్పుడు ఏ రీతిగా అయితే ఉన్నామో ఈ రోజుకి కూడా మనము అదే రీతిగా ఉన్నాము. జాగ్రత్తగా గమనించండి. ఒక జీవ పరిణామ సిద్ధాంత శాస్త్రవేత్త అయినటువంటి చార్లెస్ డార్విన్ చెప్పినట్లు, మనము కోతుల నుంచి పుట్టలేదు, జంతువుల నుంచి ఏర్పడలేదు, పరిణామ క్రమంలో మనం అభివృద్ధి చెందడం జరగలేదు. దేవుడు స్వయముగా తన స్వరూపములో, తన పోలికలో మనిషిని ఏర్పాటు చేశాడు. అందుకే క్రైస్తవుడు చాలా దృఢముగా, విశ్వాసముగా ఈయన నిజమైనటువంటి దేవుడు అని చెప్తూ ఉన్నారు. బైబిల్లో చెప్పబడినటువంటి దేవుడు ఎవరు ఉన్నారో ఆయన నిజమైనటువంటి దేవుడు అని చెప్పడానికి రెండు కారణాలు చెప్పుకున్నాం. ఒకటి, ఆయన స్వరూపములో ఉన్నాం. ఆయన ఏ ఆకారములోనైతే ఉన్నారో అదే ఆకారములో ఉన్నాము. ఆయన ఏ పోలికలోనైతే ఉన్నాడో అదే పోలికలో మనిషి తయారు చేయబడ్డాడు. మూడవదిగా చూసినట్లయితే, దేవుడు మనిషిని తయారు చేసేటప్పుడు మట్టిని తీసుకొని, మట్టిని ఒక బొమ్మగా చేసి, మట్టిని ముద్దగా చేసి, దానిలోనికి జీవాత్మను ఊది ఆయన నరుని తయారు చేయడం జరిగింది. ఈరోజు ఏ శాస్త్రమైనా సరే కూడా దీనిని తప్పకుండా ఒప్పుకొనవలసిందే. మనిషి మట్టి నుంచి పుట్టాడు, మరలా మట్టిలో కలుస్తాడు అనేది ఎవరైనా ఒప్పుకొని తీరవలసినటువంటి సత్యం. మనిషి మట్టి నుంచి పుట్టాడు అని చెప్పింది బైబిల్లో ఉన్నటువంటి దేవుడు. అందుకే ఆయన నిజమైన దేవుడు అని ప్రకటించడానికి వెనుతిరగకుండా, వెన్ను చూపకుండా ఆయన నిజమైన దేవుడు అని ప్రకటిస్తుంది క్రైస్తవ్యం. నాలుగవదిగా చూసినట్లయితే, ఆయనే నిజమైనటువంటి దేవుడు అని చెప్పడానికి గల మరొక సాక్ష్యం, పరిశుద్ధ గ్రంథములో రాయబడినట్లుగా, ఆదికాండములో రాయబడినట్లుగా, దేవుడు 6 దినముల్లో సృష్టిని చేసి, దేవుడు 6 దినముల్లో సృష్టినంతటినీ కూడా సృజించి 7వ దినమున విశ్రాంతిని తీసుకొని వారము అనేటటువంటి ఒక కాల ప్రమాణాన్ని ఏర్పాటు చేశారు. వారము అంటే 7 రోజులే ఉండాలి అనే కాల ప్రమాణాన్ని ఏర్పాటు చేశారు. దేవుడు సృష్టి మొదటిలో, సృష్టి ప్రారంభములో చేసినటువంటి వారము అంటే 7 దినముల కాల ప్రమాణము ఏదైతే ఉందో, ఇన్ని వేల సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా అది ఏ దేశమైనా, ఏ ఖండమైనా, ఏ భాష మాట్లాడేవారైనా, వారు ఏ విశ్వాసము కలిగిన వారైనా సరే కూడా వారమునకు 7 దినముల కాల ప్రమాణాన్ని నేటికి కూడా అబ్జర్వ్ చేస్తున్నారంటే, నేటికి కూడా వారము అంటే 7 రోజులు మాత్రమే ఆచరిస్తున్నారంటే, వారానికి 7 దినములు ఉండవలసింది అని చెప్పినది, నిర్ణయించినది ఎవరు అంటే దేవుడైనటువంటి యెహోవా. అందుకే ఆయన నిజమైనటువంటి దేవుడు. ప్రపంచంలో ఉన్న మానవులందరూ ఒకే నియమాన్ని, వారము అనేటటువంటి నియమాన్ని, వారము అంటే 7 రోజులు ఉండాలనేటటువంటి నియమాన్ని పాటిస్తూ ఉన్నారు. అంటే ప్రపంచములో ఉన్న మానవాళి అందరికీ కూడా ఒక్కడే దేవుడు అని చెప్పడానికి కారణం ఏంటంటే, వారము అంటే 7 రోజులు అని ఏర్పాటు చేసింది
పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి దేవుడైనటువంటి యెహోవాయే. కాబట్టి క్రైస్తవులు ఎందుకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు అంటే, వారు ఎందుకు ఈ దేవుడే నిజమైన దేవుడు అని చెప్తూ ఉన్నారంటే కారణం ఏంటంటే, దేవుని పోలికలో చేయబడ్డాము, దేవుని స్వరూపములో ఉన్నాము. దేవుడు పరిశుద్ధ గ్రంథములో రాసి ఉంచినటువంటి రీతిగా మనిషి మట్టి నుంచి తయారు చేయబడ్డాడు అనేది శాస్త్రీయముగా నిరూపించబడేటటువంటి విషయము. అలాగే ఆయనే నిజమైనటువంటి దేవుడు అని చెప్పడానికి 4వ కారణము, దేవుడు ఏదైతే కాల ప్రమాణాన్ని ఏర్పాటు చేశారో ఆ కాల ప్రమాణము ప్రకారము 6 దినములలో సృష్టిని చేసి 7వ దినమున విశ్రాంతిని తీసుకోవాలని వారము అంటే 7 దినముల కాల ప్రమాణాన్ని నియమించారు. అందుకే ఈ 4 విషయములో కూడా బైబిలు గ్రంథములో ఉన్నటువంటి దేవుడు నిజమైనటువంటి దేవుడు, ఆయనే సృష్టికర్త అని నిరూపణ చేస్తూ ఉన్నాయి. అందుకే ఈ సత్యదేవుడిని, నిజమైనటువంటి దేవుడిని ప్రపంచానికి పరిచయం చేయాలనే క్రైస్తవ్యము ఆరాటపడుతుంది తప్పనిచ్చి, వీరు ఏదో సాధిద్దామని లేకపోతే ఎవరినో ఏదో మార్చాలని చేసేది కాదు. నిజమైనటువంటి దేవుణ్ణి గుర్తించాలి అని తెలియచెప్పడం కోసమే వీరు మేము చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నం. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, మీరు ఎవరైనప్పటికీ కూడా ఈ యొక్క సందేశాన్ని జాగ్రత్తగా వినవలసిందిగా మీ అందరికీ కూడా ప్రభువు పేరట విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. ఈ మాటలు ఈ రోజున ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, క్రైస్తవ్యము ద్వారా సర్వమానవాళికి దేవుడు ఇస్తూ ఉన్నటువంటి విశ్వ సందేశం ఏమిటి అని మనం గమనించినట్లయితే, చాలామంది అనుకుంటారు విశ్వాసం ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి, ఏ దేవుడైతే ఏమిటి, మనం బ్రతికేది కొన్నాళ్లే, మంచిగా బ్రతికితే చాలు, లేకపోతే లేదు, ఆ తర్వాత ఇంకేం జరుగుతుందో మనకు తెలియదు అంటారు. కానీ నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ భూమి మీద జీవించేటటువంటి జీవితము తాత్కాలికమైనటువంటి జీవితము. చాలామంది అనుకుంటారు మనం ఒక 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు బ్రతుకుతాము, ఆ తర్వాత మరలా మనము చనిపోతాం, ఆ తర్వాత ఏమవుతారు, ఇంకా మనం ఉండం కదా అని అనుకుంటారు. కానీ అక్కడే పొరపాటు పడుతుంది మానవులు అక్కడే పొరపాటు పడుతూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ భూమి మీద అయిపోయేటటువంటి జీవితంతో మన జీవితము అయిపోదు. కారణం ఏంటి అంటే, దేవుడు మట్టి బొమ్మను తయారు చేసి ఆ మట్టి బొమ్మలోకి ఎవరిని పంపించారంటే జీవాత్మను పంపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం, జీవవాయువును ఊదినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అందుకే పరిశుద్ధ గ్రంథం ఏమని చెబుతుందంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపము. మనిషి ఈ యొక్క మట్టి శరీరాన్ని వదిలిపెట్టి ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత ఏమవుతుందంటే, మన్నైనది మనుపుట వలనే మరలా మంటికి చేరుతుంది, కానీ ఆత్మ దాన్ని దయచేసినటువంటి దేవుని యొద్దకు చేరుతుంది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ శరీరము మట్టితో చేయబడింది, ఒకరోజు మట్టిలో కలిసిపోవలసిందే. కానీ మనలో ఉన్నటువంటి ఆత్మ అది దేవుడు దయచేసినటువంటిది. ఈ ఆత్మ మరలా దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈ ఆత్మకి చావు లేదు, ఈ ఆత్మకు చావు లేదు అనేటటువంటి విషయాన్ని గమనించినప్పుడు మరి ఈ లోకాన్ని విడిచిన తర్వాత మరి మనం ఏమవుతాం, ఎక్కడికి వెళ్తాం అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే అప్పుడు మనం ఎలా ఉండాలో, ఎందుకు ఉండాలో అర్థమవుతుంది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, గమనించండి, చనిపోయిన వాళ్ళు ఇక చనిపోయినట్టు అయిపోయింది అనుకోవడానికి లేదు. చనిపోయినటువంటి వారు ఏమవుతారు అంటే, ఒకానొక రోజు వచ్చినప్పుడు, ఒకానొక గడియ వచ్చినప్పుడు మృతులైనటువంటి వారందరూ కూడా మరలా తిరిగి బ్రతికించబడతారు. తెలుసా నీకు ఈ విషయం? ఒకరోజు మనం చనిపోయినప్పటికీ కూడా మరలా తిరిగి మనం ఒకరోజు బ్రతుకుతాం అనేటటువంటి విషయం తెలుసా? ఈ మట్టి శరీరము మట్టిలో కలిసిపోయినప్పటికీ దేవుడిచ్చినటువంటి ఆత్మ నిత్యత్వము కలిగి ఆ ఆత్మకు చావు లేదు అనేటటువంటి విషయాన్ని ఎప్పుడైనా ఆలోచన చేశావా?
అందుకే క్రైస్తవుడు ఆరాటపడతాడు, అయా ఇదిగో ఈ భూమి మీద జీవితము ముగిసిపోయిన తర్వాత అసలైనటువంటి జీవితము ప్రారంభించబడుతుంది. ఆ జీవితము అసలైనటువంటి జీవితము, అది శాశ్వతమైనటువంటి జీవితము. ఆ జీవితం నువ్వు ఎలా జీవించాలి అనేది నిర్ణయించుకొని దాని ప్రకారంగా భూమి మీద నడుచుకోవాలి అని చెప్పడమే క్రైస్తవుని యొక్క అసలైనటువంటి ఉద్దేశము. క్రైస్తవ్యము ద్వారా దేవుడు ఈ సమస్త మానవాళికి ఇస్తూ ఉన్నటువంటి విశ్వ సందేశం ఏమిటి అంటే, ఈ భూమి మీద బ్రతికేటటువంటి జీవితము తాత్కాలికమైనటువంటి జీవితము. ఈ తాత్కాలిక జీవితము కొంతకాలము తర్వాత ప్రతి మనిషి కూడా చనిపోతాడు, ప్రతి మనిషి కన్ను మూస్తాడు. కానీ కన్ను మూసిన తర్వాత అసలైనటువంటి జీవితము ప్రారంభించబడుతుంది. ఆ జీవితము నువ్వు ఎలా ఉండాలి, ఎవరితో ఉండాలి అనేది నిర్ణయించుకొని దానికోసము ఇప్పుడు కష్టపడవలసింది, జాగ్రత్త పడవలసింది. నీ జీవితాన్ని జాగ్రత్త చేసుకోవాలి, నీ జీవితాన్ని పరిశుద్ధతను కాపాడుకోవాలి అని చెప్పడమే క్రైస్తవుల ద్వారా దేవుడు ఈ విశ్వ మానవాళికి ఇస్తూ ఉన్నటువంటి విశ్వ సందేశం అనేటటువంటి విషయాన్ని గమనించండి. నా ప్రియమైనటువంటి వారులారా, లేఖన భాగము నుంచి ఒక మాటను జ్ఞాపకము చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 28-29 వచనాలను చూసినట్లయితే, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు అని లేఖనము తెలియచేయబడుతుంది. జాగ్రత్తగా గమనించండి. ఈ లోకములో మనము కన్ను మూస్తే ఇక అయిపోయింది మన జీవితం, ఇంకా తర్వాత ఏమీ లేదు అని అనుకోవద్దు. అసలైన జీవితం అప్పుడే ప్రారంభించబడుతుంది. ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలము వచ్చినప్పుడు, కడబూర మ్రోగినప్పుడు, దేవుడు ఈ భూమి మీదకి రాబోయేటటువంటి సమయంలో ఒక బూర మ్రోగించబడుతుంది. ఆ బూర మ్రోగించబడినప్పుడు చనిపోయిన ప్రతి ఒక్కరూ కూడా వారి వారి వరుసలలో బ్రతికించబడతారు. ప్రతి ఒక్కరూ కూడా బ్రతికించబడతారు. మనం అనుకుంటున్నాం మన వాళ్ళు చనిపోయారు, మన బంధువులు చనిపోయారు, మన పూర్వీకులు చనిపోయారు, అయిపోయింది, ఇంకా వాళ్ళు లేరు మన మధ్య అనుకుంటాం. కానీ ఒక రోజు, ఒక గడియ రాబోతుంది. ఆ గడియలో మృతులైన వారందరూ కూడా మరలా వారి వారి వరుసల చొప్పున బ్రతికించబడతారు. వారి వారి యొక్క వంశావళుల ప్రకారము ఒకరి తర్వాత ఒకరు అందరూ కూడా నిలవబడతారు. కారణం ఏంటంటే, ఈ మట్టి శరీరము మట్టిలో కలిసిపోతుందేమో, కానీ ఈ మట్టి శరీరములో దేవుడు ఉంచినటువంటి ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మ ఎల్లవేళలా జీవించి ఉంటుంది, ఎల్లప్పుడూ జీవించి ఉంటుంది, నిత్య జీవమును కలిగి ఉంటుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, మంచివారు లెగుస్తారు, చెడ్డవాళ్ళు కూడా లెగుస్తారు. లెగవని వారు అంటూ ఎవరూ లేరు. చనిపోయిన ప్రతి ఒక్కరూ కూడా లెగుస్తారు. సముద్రములో చనిపోయినటువంటి వారిని కూడా సముద్రము తనలోనున్న మృతులను అప్పగించునని లేఖనము రాయబడి ఉంది. ఎవరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వారి ఆత్మలన్నిటి గురించి కూడా దేవుడికి లెక్క చెప్పవలసినటువంటి రోజు ఉంది. ఆ రోజు వచ్చినప్పుడు దేవుని యొక్క ఆ యొక్క కడబూర శబ్దాన్ని వినినప్పుడు ఏం జరుగుతుందంటే, ప్రతి ఒక్కరూ కూడా బ్రతికించబడతారు. అయితే బ్రతికించబడినటువంటి తర్వాత అందరూ దేవుని దగ్గరికి వెళ్తారా అంటే, అందరూ దేవుని దగ్గరికి వెళ్ళరు. కానీ 2 మార్గాలు చెప్పబడినాయి. అందుకే ఇక్కడ చూసినట్లయితే, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదారు. మేలు చేసినటువంటి వారు, మంచిగా జీవించినటువంటి వారు, తమ భక్తి జీవితాన్ని కాపాడుకున్నటువంటి వారు, తమ పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి వారు ఏం చేస్తారు అంటే, జీవ పునరుద్ధానమును పొందడానికి సమాధులలో నుంచి బయటికి వస్తారు. జీవ పునరుద్ధానము అంటే వీరు దేవునితో కలిసి యుగ యుగాలు కూడా దేవుని రాజ్యములో సంతోషిస్తారు. అయితే ఎవరైతే దేవుని మాట వినక, దేవుని యందు విశ్వాసము ఉంచక, ఎవరైతే నిజమైనటువంటి దేవుని అనుసరించకుండా
దేవుణ్ణి తృణీకరిస్తారో, తమ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తారో వారు కూడా బ్రతికించబడతారు. కానీ వారు పొందబోయేటటువంటి పునరుద్ధానం ఏంటంటే తీర్పు పునరుద్ధానం. అనగా నీవు మంచిగా బ్రతకడానికి నీకు అనేకమైనటువంటి అవకాశాలు ఇచ్చాను. నీవు మారు మనస్సు పొంది రక్షణ పొందుటకు అనేకమైనటువంటి అవకాశాలు ఇచ్చాను. నేను నిజమైనటువంటి దేవుడిని తెలుసుకోవడానికి నీకు అవకాశాలు ఇచ్చాను. కానీ నీవు ఆ అవకాశాలను వినియోగించుకోలేదు. ఇదిగో నేను నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చానో చూడు, నువ్వు ఎన్ని అవకాశాలు తృణీకరించావో చూడు అని ప్రతి విషయాన్ని కూడా దేవుడు ఆకాశమును ఒక తెరగా చేసి మనము చేసిన ప్రతి అపవిత్రమైనటువంటి కార్యమును, ప్రతి పాపమును, మనము నోటితో చేసినటువంటి ప్రతి పాపమును, మనం చేసినటువంటి ప్రతి పాప సంబంధమైనటువంటి కార్యములను ఆయన ఆకాశమును ఒక తెరగా చేసి ఆయన చూపించి, ఈ తప్పు చేశావు కాబట్టి నేను నీకు శిక్ష విధించబోతూ ఉన్నాను అని దేవుడు తీర్పు తీర్చడానికి వీరందరినీ కూడా బ్రతికిస్తాడు. బ్రతికించిన తర్వాత మరి వీరి పరిస్థితి ఏమిటి అంటే చూసినట్లయితే వీరు నిత్య నాశనానికి వెళ్ళి నిత్యము మండేటటువంటి నరకాగ్నిలో కాలిపోతూ ఉంటారు. నా ప్రియమైనటువంటి వారులారా, మంచి చేసినటువంటి వారు, మేలు చేసినటువంటి వారు, దేవుణ్ణి నమ్మినటువంటి వారు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, దేవుని నామాన్ని బట్టి రక్షణ పొందిన వారు, పాపము చేసినప్పటికీ కూడా ఎవరైతే తమ పాపములను ఒప్పుకొని విడిచిపెడతారో వారందరూ కూడా దేవుని రాజ్యములో వెళ్ళడం కొరకు వారి పేరు జీవ గ్రంథములో లిఖించబడుతుంది. వారు మేలు పునరుద్ధానమునకు తిరిగి లెగుస్తారు. కానీ ఎవరైతే ఎన్నిసార్లు హెచ్చరించినను వారి జీవితాన్ని మార్చుకొనక, దేవుణ్ణి అంగీకరించక, తమ పాపములను విడిచిపెట్టక ఎవరైతే తమ పాపములోనే ఉండి చనిపోతారో వారందరికీ ఒక దినమున తీర్పు తీర్చబడుతుంది. ఆ తీర్పు జరిగిన తర్వాత వీరు నిత్య నాశనానికి వెళ్తారు. నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళి అక్కడ కాలుతూ ఉంటారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని లేఖనము సెలవిస్తుంది. వారు మంటల్లో కాలుతూ ఉంటారు. కానీ వారి యొక్క ఆత్మకు అంతము లేదు. వారి ఆత్మ సంబంధమైనటువంటి శరీరము కాల్చబడుతూనే ఉంటుంది, ఎంతో వేడిమి కలిగి ఉంటుంది. ఏమండి, ఒక చిన్న నుప్పురవ అంటుకుంటేనే ఎంతో విలవిలలాడిపోతాము కదా. నిత్యము అగ్నిలో కాల్చబడుతూనే ఉంటారు. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఎంతో బాధపడుతూ ఉంటారు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, పోనీ ఒక 10 సంవత్సరాల తర్వాత బయటికి వస్తామన్న నిరీక్షణ కూడా వారికి లేదు. ఎన్ని సంవత్సరములైనా, ఎన్ని యుగాలైనా వారు ఆ అగ్నిలో కాల్చబడుతూనే ఉంటారు. క్రైస్తవుడు ఎందుకు సువార్తను చెప్తాడు అంటే, ఈ భూమి మీద మన జీవితము ముగిసిపోయిన తర్వాత మనము సంతోషముగా ఉండాలంటే, నిత్యము దేవునితో సన్నిధిలో ఉండాలి అంటే, నిత్యము దేవునితో సంతోషిస్తూ ఉండాలంటే మన భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి, మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి అని చెప్పుట కొరకే సువార్త ప్రకటించబడుతుంది. అంతేగాని ఎవరినో ఏదో మార్చాలని, వేరే ఏదో చేయాలని కాదు. నా ప్రియమైనటువంటి దేవుని వారులారా, క్రైస్తవ్యము ద్వారా దేవుడు సువార్తను ఎందుకు ప్రకటిస్తూ ఉన్నారు అంటే, ఇదిగో నీవు నిజమైనటువంటి దేవుడిని తెలుసుకోవాలి. నీ కొరకు నీ పాపముల నుంచి విడిపించుట కొరకు, నీకు రావలసినటువంటి మరణ శిక్షను తప్పించుట కొరకు దేవుడే దిగి వచ్చి ఆయన మరణ శిక్షను అనుభవించి, ఇదిగో నీ పాపమును తీసివేశాడు, ఇక నీకు శిక్ష లేదు అని చెప్పడమే సువార్త యొక్క ముఖ్య ఉద్దేశము. నేను విననండి సువార్త, నాకు అవసరం లేదండి అంటే అది మీ ఇష్టం. మిమ్మల్ని ఎవరు కాదనరు, మిమ్మల్ని ఎవరు బలవంతం చేయరు. కానీ బాకానాదము వినియును వాడు జాగ్రత్త పడకపోతే తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అని లేఖనము సెలవిస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, యుద్ధము జరుగుతుంది అని చెప్పినా కానీ సిద్ధపడకపోతే శత్రువు నీ మీద పడి నిన్ను చంపివేస్తాడు. సువార్త ప్రకటించబడుతూ ఉంది.
నోవాహు 120 సంవత్సరాలు సువార్త ప్రకటించి, అయ్యలారా ఇదిగో ఈ భూమి మీదకి దేవుడు జలప్రళయాన్ని తీసుకురాబోతూ ఉన్నాడు, ఈ పాప పంకిలమైనటువంటి ఈ సమస్త మానవాళిని దేవుడు తుడిచిపెట్టి వేయబోతూ ఉన్నాడు, కాబట్టి మీరు కాపాడబడాలంటే రండి, వచ్చి ఈ రక్షణ ఓడలోనికి ఎక్కండి, ఈ ఓడలోకి ఎక్కండి, ఈ జలప్రళయం నుంచి తప్పించుకోండి అని 120 సంవత్సరాలు సువార్తను ప్రకటించినప్పుడు ఎవరు ఆయన మాట వినలేదు. అప్పుడు దేవుడు చెప్తున్నారు, నోవాహు నువ్వు ఎన్ని చెప్పినా ఎవరు నీ మాట వినరు, నీవు ఓడలోనికి ఎక్కమని చెప్పినప్పుడు నోవాహు తన కుటుంబము ఆ ఓడలోనికి ఎక్కినటువంటి సమయంలో చూసినట్లయితే భూమి మీద భయంకరమైనటువంటి జలప్రళయం వచ్చినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని వారులారా, మీరు ఏ భాష వారైనా, ఏ విశ్వాసము కలిగినటువంటి వారైనా సరే కూడా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది కడవరి దినాలు, కృపాకాలము ముగిసిపోతూ ఉంది, భయంకరమైనటువంటి దినాలలో జీవిస్తూ ఉన్నాం, దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నటువంటి కాలములో నివసిస్తూ ఉన్నాం అనేటటువంటి విషయాన్ని గమనించండి. ఈ సువార్త నీ కొరకు ప్రకటించబడుతుంది. ఇప్పటి వరకు నీవు ఎన్ని పాపములు చేసినా సరే కూడా ప్రభు అంటూ ఉన్నారు, నా యొద్దకు వచ్చువాని నేను ఎంత మాత్రమునో త్రోసివేయను అని చెప్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే నీ జీవితాన్ని మార్చుకొని ప్రభువు దగ్గరికి వచ్చి నీ పాపములను ఒప్పుకొని ఇప్పటి నుంచి మంచి జీవితాన్ని జీవిస్తే దేవుడు నీ పాపములన్నిటినీ కూడా తుడిచివేసి నీకు రావలసినటువంటి మరణశిక్ష ఆయన ఎప్పుడో భరించారు కాబట్టి ఇక నీకు మరణశిక్ష ఏమీ కూడా ఉండదు. అందుకే వాక్యములో ఇలా సెలవిస్తూ ఉన్నారు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. ఎవరైతే క్రీస్తును దేవుడిగా అంగీకరిస్తారో, ఇదిగో దేవుడే దిగి వచ్చి నా యొక్క పాపముల కొరకు ఆయన శిలువ మీద మరణించారు అని ఎవరైతే విశ్వసిస్తారో వారి పాపములు క్షమించబడి వారు నిత్య నాశనానికి కాకుండా, నిత్య నరకానికి కాకుండా మరలా దేవునితో ఉండేటటువంటి అవకాశము మరొక్కసారి నీకు ఇవ్వబడుతుంది అనే విషయాన్ని గమనించండి. కాబట్టి మనం ఈ భూమి మీద చనిపోతే ఇక జీవితం అయిపోయింది అనుకోవడానికి లే. ఈ భూమి మీద ఎప్పుడైతే మరణిస్తామో అప్పుడు అసలైనటువంటి జీవితము ప్రారంభించబడుతుంది. ఆ అసలైన జీవితము ఎన్ని సంవత్సరాలు ఉంటామంటే ఆ సంవత్సరాలకు లెక్కే లేదు. యుగ యుగాలు మనము బ్రతికే ఉంటాము. మంచి జీవితాన్ని జీవిస్తే దేవునితో పరలోక రాజ్యములో ఉంటావు. ఒకవేళ నీవు ఈ భూమి మీద జీవించినటువంటి జీవితము, నీ ఇష్టానుసారమైనటువంటి జీవితము, లోక సంబంధమైనటువంటి జీవితము జీవించి ఉంటే నీవు నిత్య నాశనములో నిత్యము కాలుతూ ఉంటావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎక్కడ ఉంటావు? రెండు మార్గాలు. ఒకటి దేవునితో ఉండటానికి మార్గం ఉంటుంది, రెండవది నరకములో కాలుతూ ఉండడానికి మార్గం ఉంటుంది. నీకు ఏ మార్గము కావాలో ఆలోచించుకో అని చెప్పడానికే ఈ సువార్త ప్రకటించబడుతుంది. ఇదియే సమస్త మానవాళికి దేవుడు ఇస్తూ ఉన్నటువంటి విశ్వ సందేశము అనేటటువంటి విషయాన్ని గమనించు. నా ప్రియమైనటువంటి వార్లారా, జాగ్రత్తగా గమనించండి. ఈ నా దేవుని మాటలు వింటూ ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎవరైనప్పటికీ కూడా అవన్నీ కూడా ఎక్కడ చూశారండి, అవన్నీ మనం చూసొచ్చామా అని మీరు అనుకోవచ్చు. కానీ ఏమని చెప్పబడుతుందంటే, లేఖనము ఏమని సెలవిస్తూ ఉందంటే, విత్తనము గింజ నేలలో పడి చనిపోతేనే కదా అది మొక్కగా వృక్షముగా మారేది. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనము భూమి మీద బ్రతికేటటువంటి జీవితము ఒక గింజ వంటిది. ఈ గింజ కొంతకాలమే ఉంటుంది. ఈ గింజ ఏదో ఒక రోజున మట్టిలో వెళ్ళి చేరాలి. మట్టిలో చేరిన తర్వాత అది ఖచ్చితంగా మొక్కలాగా ఎదిగి వృక్షములాగా మారాలి. అంటే ఏదో ఒక రోజున ఖచ్చితంగా ఈ మట్టి శరీరము పగిలిపోతుంది. దీని లోపల ఉన్నటువంటి జీవుడు, దీని లోపల ఉన్నటువంటి దేవుడు పెట్టినటువంటి ఆత్మ బయటికి వస్తుంది. ఆ ఆత్మ సంబంధమైనటువంటి శరీరమును కలిగి ఏం చేస్తుందంటే మరలా బ్రతికించబడుతుంది. అది అసలైనటువంటి జీవితము. దీన్ని అర్థం చేసుకోవడానికి మరొక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. నా ప్రియమైనటువంటి దేవుని వారులారా, గమనించినట్లయితే మన యొక్క పల్లెటూరుల్లో కొన్ని ఊర్లలో చూసినట్లయితే ఈ రోజుకి కూడా కోళ్ళని పెంచుతూ ఉంటారు. కోడి తన గుడ్లను పెడుతుంది.
ఆ గుడ్లను పెట్టిన తర్వాత వాటన్నిటినీ కూడా ఏం చేస్తారంటే ఒక గంపలో పెట్టి దాని మీద గడ్డిని పెట్టి ఆ యొక్క గుడ్లను దానిలో వేసి దాని మీద కోడిని ఏం చేస్తారు, పొదిగిస్తారు. ఆ కోడి 21 రోజులు ఆ గుడ్లను పొదుగుతూ ఉన్న సమయంలో ఆ యొక్క గుడ్డు లోపల ఉన్నటువంటి పిండము పెరిగి కోడి పిల్లగా మార్పు చెందుతుంది. కోడి పిల్లగా మార్పు చెందుతూ ఉన్నటువంటి సమయంలో చూసినట్లయితే ఆ పిల్లలు లోపల ఉండి కొన్ని పిల్లలు లోపల నుంచి ఆ గుడ్డు లోపల నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. గుడ్డును పగలగొట్టుకుని బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కొన్ని పిల్లలు ఆ యొక్క గుడ్డు లోపలే ఉండి హాయిగా బాగుంది కదా అని ప్రశాంతముగా ఉంటాయి. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, జాగ్రత్తగా వినండి. ఈ తల్లి కోడి 21 దినములు ఆ యొక్క గుడ్లను పొదిగేటటువంటి సమయంలో చూసినట్లయితే ఈ గుడ్లను కింద నుంచి పైకి, పైనుంచి కిందకి తిప్పుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. కొన్ని పిల్లలు ఆ గుడ్డు లోపల నుంచి ఎప్పుడు బయటికి వెళ్దామని ఎదురు చూస్తూ ఉంటాయి. కొన్ని పిల్లలు చూసినట్లయితే అబ్బా ఈ జీవితం చాలా బాగుంది అని లోపల మాత్రమే ఉండడానికి ప్రయత్నం చేస్తాయి. ఏ పిల్లలైతే గుడ్డు లోపల నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాయో ఆ యొక్క పిల్లలను తల్లి ఏం చేస్తూ ఉందంటే గుడ్డును పగలగొట్టి బయటికి తీసుకొస్తాయి. ఆ కోడి పిల్లలు బ్రతికి బయటికి రావటం జరుగుతుంది. కానీ ఏ పిల్లలైతే బయటికి రావడానికి పోరాటం చేయకుండా అబ్బా ఈ గుడ్డులోనే నా జీవితం బాగుంది అనుకుంటాయో అవన్నీ కూడా గుడ్డు లోపలే ఉండి ఆ యొక్క పిల్లలు చనిపోతూ ఉన్నట్లుగా, మురిగిపోతూ ఉన్నట్లుగా మనం చూడగలము. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, గమనించండి. ఇక్కడ చూసినట్లయితే ఈ లోకములో ఉన్నటువంటి మన జీవితము ఎలాంటిది అంటే మనము గుడ్డు లోపల ఉన్నటువంటి కోడి పిల్లల వంటి వారము. ఈ గుడ్డే జీవితం అనుకుంటే, ఈ లోకమే జీవితం అనుకుంటే నువ్వు ఎన్నటికీ కూడా బయటికి రాలేవు, నువ్వు మురిగిపోతావు. కానీ ఎవరైతే దేవునితో ఉండడానికి నిత్యము పోరాటము చేస్తూ ఉంటారో, ఎవరైతే దేవునితో గడపడానికి నిత్యత్వంలో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో వారందరినీ కూడా దేవుడు తన రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. తల్లి కోడి ఆ యొక్క గుడ్లను పగలగొట్టి తన పిల్లలను ఏ రీతిగా అయితే తీస్తుందో దేవునితో ఉండడానికి ప్రయత్నించిన వారందరినీ దేవుడు తన రాజ్యానికి తీసుకుని వెళ్తారు. ఎవరైతే దేవునితో ఉండడానికి ఇష్టపడరో, సిద్ధపడరో వారందరూ కూడా విడవబడి నిత్య నాశనానికి వెళ్ళి నిత్యాగ్నిలో కాల్చబడుతూ ఉంటారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. నిత్యము దేవునితో ఉండి సంతోషంగా ఉంటావా, లేక నిత్యము అగ్నిలో కాలిపోతూ శరీరము ఊడిపోతూ మరలా శరీరము ఏర్పరచబడి మరలా కాలిపోతూ అదే అగ్నిలో యుగయుగాలు ఉంటావా? ఆలోచన చేయి. జైలుకు వెళ్ళినటువంటి ఒక వ్యక్తి, జీవిత ఖైదు వేయబడినటువంటి ఒక వ్యక్తి ఒక 15 సంవత్సరాల తర్వాత అయినా జైలు నుంచి విడుదలవుతానని నమ్మకం ఉంటుంది. కానీ నరకమునకు పోయినటువంటి వ్యక్తికి మరలా దాని నుంచి బయటికి రావడానికి అవకాశము లేదు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు ఈ యొక్క సమయంలో మీ అందరికీ కూడా ఒక విశ్వ సందేశాన్ని ఆయన అందిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే నువ్వు ఎంత ఘోర పాపివైనా సరే నీ పాపమును ఒప్పుకొని ప్రభు పాదాల వద్దకే వస్తే ఇప్పటి నుంచి క్రొత్త జీవితాన్ని ప్రారంభించి దేవునిలో నువ్వు నూతనమైన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటం ప్రారంభిస్తే నీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. నీవు దేవునితో యుగయుగాలు సంతోషంగా ఉంటావు. దేవునితో యుగయుగాలు సంతోషంగా ఉండాలనుకుంటున్నావా, లేక నిత్య నాశనానికి వెళ్ళి నిత్యాగ్నిలో నరకములో నిత్యము కాల్చబడాలనుకుంటున్నావా? ఆలోచన చేయి. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? నీ కుటుంబం ఎలా ఉండాలనుకుంటున్నారు? నీ పిల్లలు నీతో పాటు సంతోషంగా ఉండాలనుకుంటున్నావా, లేకపోతే నీ కుటుంబం అంతటిని నరకములో కాల్చాలనుకుంటున్నావా? అది నీ చేతిలోనే ఉంది. దేవుడు ఈ సమయంలో నీతో స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నారు.
ఇదియే దేవుడు నీకు ఇస్తూ ఉన్నటువంటి విలువైనటువంటి సందేశము. ఇది ప్రపంచ మానవాళి అంతటికీ దేవుడు ఇస్తూ ఉన్నటువంటి విశ్వ సందేశము. ఈ మాటలు వింటూ ఉన్నటువంటి ఎవరైనా సరే, నీవు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి విశ్వసించినట్లయితే, ఆయన నామమును బట్టి నువ్వు ప్రార్థన చేసినట్లయితే, నీవు నీ కుటుంబము రక్షించబడుతుంది. అది నీ చేతిలో ఉంది అనే విషయాన్ని గమనించి ముందుకు కొనసాగాలని చెప్పి తెలియచేస్తూ ముగిస్తూ నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.